మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ లో మనకి బాగా దాహం వేస్తూ ఉంటుంది. బయటికి వెళ్తూ ఉంటాం. కూల్ డ్రింక్స్, నిమ్మ సోడాలు, అలాగే చూసుకుంటే షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ అండ్ కొబ్బరి నీళ్ళు, ఇలా రకరకాలైతే తాగుతూ ఉంటాం. ఇందులో ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కూడా ఉంటారు. మరి వారు ఆల్టర్నేట్ గా దీనికి బదులు ఏం తీసుకోవాలి? ఈ ఆలోచన అయితే మనలో చాలా మందికి ఉంటుంది కదా. తీసుకుంటే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలా, బయటవి ఎలాంటివి తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఈ కొబ్బరి నీళ్లు తాగవచ్చా? దీని గురించి ఓ క్లారిటీ ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ వజ్జా గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ భాస్కర హాస్పిటల్. సార్ తో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఏంటి సార్, సమ్మర్ లో ఉన్నాము, జనరల్ గా అయితే అందరూ తాగుతూ ఉంటారు, టెంప్ట్ అవుతుంటే అదే వారికి మంచిది కాదు అని చెప్తారు. ఎనీ ఏజ్ గ్రూప్ వారికి బయటవి ఎక్కువగా హై షుగర్స్ ఉంటాయి. మరి ఇందులో ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఉంటారు సార్, వారికి బయటికి వెళ్తుంటారు, దాహం వేస్తూ ఉంటుంది, రకరకాలు మీరు మార్కెట్లో చూసినవన్నీ తాగాలి అనిపిస్తుంది, టెంప్ట్ అయి తాగేస్తూ ఉంటారు, కంట్రోల్లో ఉండదు. దీనివల్ల ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ వారు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఓకే, అది పక్కకు పెడతాం. లేదు దీనికి బదులుగా ఆల్టర్నేట్ గా సూపర్ డ్రింక్స్ ఉన్నాయంటే ఏం పరిచయం చేస్తారు సార్? ఇలా ఒక్కొక్కటి. సమ్మర్ లో చాలా మంది ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు, లైక్ మెయిన్ గా డయాబెటిక్, ఎక్కువగా దాహం అన్నది ఎక్కువగా ఫీల్ అవుతుంది. వాళ్ళు నార్మల్ గానే షుగర్ పేషెంట్స్ ఏంటంటే నాలుక ఎండుకుపోవడం కానీ దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా యూరినేట్ చేయడం వల్ల తొందరగా వాళ్ళు డీహైడ్రేట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, బయట కూల్ డ్రింక్స్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, నిమ్మకాయ నీళ్ళు కానీ ఇవన్నీ తాగుతారు. సో ఈ జ్యూసెస్ లో ఏవి డేంజర్, ఏవి తీసుకోవచ్చు అన్నది మనం రెండు భాగాలుగా మనం విడదీసుకుంటాం. సో మెయిన్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే కూల్ డ్రింక్స్ ఆర్ పాయిజన్ తో సమానం. అసలు ఒకటి కాదు కదా, 10 ml కూడా తీసుకోవాలి అసలు. 100% ఇమీడియట్ గా ఉంటుందా సార్? 100% జీరో టాలరెన్స్. మీరు కావలిస్తే నార్మల్ గా మీరు షుగర్ చెక్ చేసుకోండి, అది ఒక 120 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక కూల్ డ్రింక్ తాగి మీరు షుగర్ చేయండి, మీ షుగర్ 300 వచ్చేస్తుంది. అంటే విత్ ఇన్ 1 hour తర్వాత చేయండి. సో జిఆర్బిఎస్ అనేది అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో నేనైతే మాత్రం 100% ఒక నెలకు ఒక రోజు అన్నా కూడా ఐసే నో, జీరో టాలరెన్స్, 100% చెప్తున్నా. సో కూల్ డ్రింక్స్ అనేవి అస్సలు మంచిది కాదు. అండ్ మీరు అడిగారు కదా కొబ్బరి నీళ్ళు చాలా మంది షుగర్ ఉండే వాళ్ళు తీసుకోకూడదు అని చెప్తాము. అఫ్ కోర్స్ రైట్, దాంట్లో కొంచెం న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు, కానీ మోతాదులో అంటే 150 to 200 ml లోపల తీసుకోవచ్చు. దానికంటే ఎక్కువ తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. 200 ml వరకు తీసుకోవాలి, ఎందుకంటే దానిలో మనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, కావాల్సినంత పొటాషియం ఉంటుంది. ఇప్పుడు షుగర్లో ఏమవుతుంది, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం, పొటాషియం ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది తీసుకోవడం వల్ల నష్టమేం లేదు. 150-200 ml ఏదైతే తీసుకున్నామో అది మనం కరెక్ట్ గా డైట్, వాకింగ్ ఇవన్నీ చేసి కూడా మనం ఆ షుగర్స్ ని కంట్రోల్ తీసుకోవచ్చు. అప్పుడప్పుడు అనే కాదు, ప్రతిరోజు కూడా 100 to 150 ml తీసుకోవచ్చు. ఓన్లీ కోకోనట్ వాటర్. ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు లెమన్ జ్యూస్, మీకు బీపీ లేదు అనుకుంటే మీరు లెమన్ జ్యూస్ తాగొచ్చు వితౌట్ షుగర్, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, అయోడైజ్ సాల్ట్. బీపీ ఉంటే సాల్ట్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఏమైనా ఉంటే స్టివియా ఒక 2 drops, స్టివియా అంటే షుగర్ ఫ్రీ డ్రాప్స్ ఉంటాయి, అవి 1 or 2 drops వేసుకొని మీకు టేస్ట్ కి యూ కెన్, అంటే మీ షుగర్ లెవెల్స్ అస్సలు కంట్రోల్ లేదు అంటే ఈ లెమన్ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఓఆర్ఎస్ తాగుతానంటారు, కానీ ఈ ఓఆర్ఎస్ లో టైప్స్ ఉంటాయండి. నార్మల్ ఓఆర్ఎస్ అనేది 100% తాగకూడదు, ఎందుకంటే దాంట్లో షుగర్, సాల్ట్స్ అన్ని హెవీ ఉంటాయి. ఓఆర్ఎస్ రీహైడ్రేట్ అంటాం, దాంట్లో కంప్లీట్ జీరో షుగర్స్ ఉంటుంది, న్యాచురల్ ఫ్రక్టోస్ షుగర్స్ టైప్ లైట్ గా ఉంటుంది అనమాట. సో అలాంటి రీహైడ్రేట్ అది తీసుకోవాలి, కానీ ఓఆర్ఎస్ అనేది మనకి తీసుకోకూడదు. కానీ సమ్మర్ లో షుగర్ పేషెంట్స్ బాగా తీసుకోవాలనుకుంటే బెస్ట్ అమృతం లాంటిది ఏమైనా ఉందంటే బటర్ మిల్క్ విత్ లైట్ సాల్ట్. బటర్ మిల్క్ ఎంత మంచిది అంటే ఇట్స్ ఎ ప్రోబయోటిక్, కడుపులో మంచి బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఆల్సో మన బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, నాట్ డీహైడ్రేట్. నేను ఆల్రెడీ చెప్పా కదా, షుగర్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఎలక్ట్రోలైట్స్, వాటర్ అంతా ఎగిరిపోతూ ఉంటుంది షుగర్ ఉండే. సమ్మర్ లో ఖచ్చితంగా వాళ్ళు బాడీని ఇది చేయాలి. దీనికంటే వెరీ బెస్ట్ మనం ఇన్ని డిస్కస్ చేసి మెయిన్ మర్చిపోయాం, వాటర్. ఇది జస్ట్ బేసిక్, మనకి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి పెద్ద పట్టించుకోం. కానీ వాటర్ అనేది మినిమమ్ షుగర్ పేషెంట్స్ 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే తీసుకోవాలి. సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, అంటే ఒకటేసారి 2 లీటర్లు 3 లీటర్లు తాగడం మంచిది కాదు. సిప్స్ అంటే ఒక గ్లాస్
100 ml 200 ml అలా ఎవ్రీ హవర్లీ తాగుతూ ఉంటే తాగుతూ. వాళ్ళు రీహైడ్రేట్ అవుతారు, వాళ్ళ Mm. స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకే కిడ్నీస్ ఇంప్రూవ్ అవుతాయి, ఈవెన్ ఎవ్రీథింగ్ వాళ్ళకి బాగా నీరసం అనేది ఉండదు. సార్ ఈ ఫ్రూట్ జ్యూసెస్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వరా సార్? ఫ్రూట్ జ్యూసెస్ కూడా లేదు మేము షుగర్ అవాయిడ్ చేస్తున్నాం, మోసంబీ జ్యూస్, సపోటా, పైనాపిల్ అలాంటివి కొన్ని షుగర్ అవాయిడ్ చేస్తూ తాగుతూ ఉంటారు, అది ఏమైనా బెస్ట్ అంటారా సార్? యా, ఫ్రూట్ జ్యూసెస్ లో ఫస్ట్ నో అనేది చెప్తాను, మిగతావన్నీ ఎస్. నో అనేవి ఏంటంటే సపోటా జ్యూస్ అస్సలు తీసుకోకూడదు, Okay, హై sir. షుగర్స్ ఉంటాయి. సీతాఫల్ అస్సలు తీసుకోకూడదండి, దీస్ ఆర్ వెరీ హై షుగర్, సపోటా కంటే హై షుగర్. ఓకేనా? ఇంకొకటి మ్యాంగో జ్యూస్, ఇది దీనికంటే ఎక్కువ, థర్డ్ హైయెస్ట్, third అంటే highest. ఫస్ట్ హైయెస్ట్ అనుకోండి. ఫస్ట్ మ్యాంగో, Mango. సపోటా, కస్టర్డ్ యాపిల్, ఈ 3 అయితే 100% తీసుకోకూడదు. ఈ మూడిటికంటే హై ఏదైనా ఉందంటే బనానా. బనానా తినొచ్చు, ఇది చాలా మంచిది, బట్ డయాబెటిక్ ఏంటంటే దీనిలో హై సూక్రోస్ లెవెల్స్, అంటే Mhm. షుగర్ లో ఇది ఒక షుగర్ అన్నమాట. హై సూక్రోస్ లెవెల్స్ అనేవి బనానాలో ఉంటాయి. సో 100% నేను చెప్పేది ఈ 4 అవాయిడ్ చేసి మీ ఇష్టం జ్యూసెస్ అన్ని షుగర్ లేకుండా తీసుకోవచ్చు. లైక్ మొజంబీ, మోసంబీ, మస్క్ మెలన్, వాటర్ మెలన్, వాటర్ మెలన్, లేదా వాటర్ మెలన్ చాలా మంచిది, మస్క్ మెలన్ చాలా మంచిది, పైనాపిల్ చాలా మంచిది, పపాయ, కివి, ఇవన్నీ కూడా పొమగ్రనేట్ చాలా మంచిది, ఇవన్నీ కూడా మంచిది. ఈ 4 నో అని ఏదైతే చెప్పానో ఆ 4 తప్ప మిగతావన్నీ ఎస్. కాకపోతే షుగర్ వేయొద్దు. మీకు షుగర్స్ కంట్రోల్ ఉంటే స్టివియా డ్రాప్స్ వేసుకొని అయితే ఈ జ్యూసెస్ అన్ని తీసుకోవచ్చు. ఇవి పళ్ళు కూడా ఇవి తీసుకోవద్దండి, అంటే నాట్ ఓన్లీ జ్యూస్, ఫ్రూట్స్ కూడా ఇవి తీసుకోవద్దు. మిగతావన్నీ జామకాయ, యాపిల్, ప్రొమోగ్రనేట్, పపాయ, కివి, ఈ ఫ్రూట్స్ అన్ని కూడా చాలా మంచిది. లైక్ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇవన్నీ కూడా డయాబెటిక్ చాలా మంచిది. కంటికి కూడా షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ రెటినోపతి అనేది తగ్గే అవకాశాలు చాలా బాగుంటుంది. ఓకే సార్, సమ్మర్ అనగానే ఇలా డ్రింక్స్ గురించి మాట్లాడాను సార్. డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది డ్రింక్ చేస్తూ కూడా ఉంటారు, లైక్ బ్రీజర్, లైక్ వైన్, బీర్, సంథింగ్ అది సార్. అది కూడా ఇమీడియట్ గా మీరు చెప్పినట్టు రిజల్ట్ చెక్ చేసుకుంటే పెరిగిపోతుందా సార్? ఆల్కహాల్ బెవరేజెస్ లో హైయెస్ట్ షుగర్స్ ఉండేది బ్రీజర్ వల్ల చాలా షుగర్స్ పెరుగుతాయి. బియర్, దీనిలో కూడా వెరీ హై షుగర్స్ ఉంటాయి. ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే రిజల్ట్ తెలిసిపోతుందా సార్? తెలిసిపోతుంది. జిఆర్బిఎస్ అని మీరు 1 అవర్ తర్వాత చెక్ చేసుకోవాలి. చాలా మంది 1 అవర్ తర్వాత చెక్ చేసుకోవాలి మీరు. ఇంకా వైన్, దీనిలో కూడా బాగా షుగర్స్ ఉంటాయి. అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే అంటే ఏవి మంచిది అని అడగొద్దు, అసలు అది నేను చెప్పకూడదు. చాలా మంది తెలిసి కూడా తాగుతూనే ఉన్నారు, బట్ సమ్మర్ లో కూడా ఇలా వీటితో పాటు ఇది కూడా తీసుకుంటూ ఉంటారు కదా సార్, ఇది కూడా చాలా షుగర్ లెవెల్స్ ని పెంచేస్తుంది. అవును, అందుకే నేను మెయిన్ 3 ఫస్ట్ అయితే చెప్పేసాను. ఈ 3 అయితే మాత్రం డయాబెటిక్ అసలు తీసుకోకూడదు. ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు, లైక్ వైన్, బ్రీజర్, బియర్, ఇదేదో వాళ్ళు రీహైడ్రేట్ అవడానికి ఏదో తీసుకున్నట్టు చెప్తూ ఉంటారు. లైక్ సమ్ వైన్ మంచిది, అది ఫ్రూట్ జ్యూస్ అలాగని కూడా అంటూ ఉంటారు. అట్లాంటివి కూడా వైన్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్ బట్ నాట్ డయాబెటిక్ కదా. షుగర్ లేని వాడికి అనుకోండి, షుగర్ తీసుకున్న ఇన్సులిన్ వస్తుంది, ఇట్ విల్ న్యూట్రలైజ్. సో మనకి ఆ వైన్ లో ఉండే క్వర్సటిన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ షుగర్ ఉండేవాడికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఉండదు కదా, సో దాని వల్ల ఈ షుగర్స్ పెరిగి ఇంకా డ్యామేజ్ ఎక్కువ. నేను ఇక్కడ ఓన్లీ షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడుతాను. yes sir, especially షుగర్ పేషెంట్స్ గురించి, దట్స్ వాట్ అడిగాను సార్ ఆ డౌట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే సార్. థ్యాంక్ యూ.